ఇవాళ నేను మీకు చాలా మంది తెలియని విషయం చెప్తున్నాను. సో, చాలామంది వెహికల్స్‌కి చైన్ ఉన్న వెహికల్స్‌కి ఏంటంటే చైన్ ఊడిపోతుంది. సో, ఎందుకు ఊడిపోతుంది? దానికి రీజన్ ఏంటని క్లారిటీగా చెప్తాను వినండి. సో, ఫస్ట్ ఏంటంటే మనకి చైన్ అన్నది కంప్లీట్‌గా లూజ్ అయితే ఆటోమేటిక్‌గా ఊడిపోతుందండి. అది కామన్‌గా తెలిసిందే. కానీ తెలియని విషయం ఏంటంటే చూడండి, చైన్ అనేది ఎంత బాగా అరిగిపోయింది చూసారా? ఇట్లా అరిగిపోయినప్పుడు స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చైన్ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ మూడో విషయం ఏంటంటే బ్యాక్ చైన్ క్రాంక్ బేరింగ్ గనక చూడండి ఎంత షేక్ ఉందో, అలా షేక్ ఉంటే రన్నింగ్‌లో మనం వెళ్ళే స్పీడ్‌కి అది ఊగినప్పుడు చైన్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇంకా ఫైనల్‌గా ఇంకొకటేంటంటే చైన్ అడ్జస్ట్‌మెంట్. అడ్జస్ట్‌మెంట్ అనేది అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండిట్లు అంటే 2 వైపులు కూడా మనం చైన్ అడ్జస్ట్‌మెంట్ అనేది లెవెల్‌గా ఈక్వల్‌గా చేసుకోవాలి. అంటే ఇట్లా చూసినప్పుడు మనకు ఫ్రంట్ స్పాకెట్, బ్యాక్ క్రాంక్ తిన్నగా కనిపియాలి. కొద్దిగా అటు ఇటు ఉన్న క్రాస్‌గా ఉన్నప్పుడు స్పీడ్‌గా వెళ్ళినప్పుడు చైన్ ఊడిపోయే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో, చూడండి ఏదైతే బేరింగ్ కంప్లీట్‌గా పోయింది. సో, మీరు కూడా మీ వెహికల్ కూడా చైన్ ఊడిపోతుంటే నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఇష్యూ సాల్వ్ అవుతుంది. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టా అకౌంట్‌నైతే ఫాలో చేసేయండి ఫ్రెండ్స్.